హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారతదేశ స్వాతంత్రం కోసం సాగిన బహుముఖ పోరాటాన్ని వివరిస్తూ చరిత్ర, నాటకం, యాక్షన్లను మిళితం చేస్తూ నిఖిల్ అద్వానీ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని అందించారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్లో అందుబాటులో ఉంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సిరీస్లో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ, లార్డ్ లూయిస్ మౌంట్ బాటెన్ పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. రాజకీయ కుట్రల సూక్ష్మమైన విశ్లేషణ, వ్యక్తిగత త్యాగాలు, భావోద్వేగ తిరుగుబాట్లు ఆసక్తికరంగా సాగుతాయి. ఇక నెహ్రూ, పటేల్, గాంధీల విభిన్న భావజాలంతో కూడిన సన్నివేశాలతో ఈ సిరీస్ వైవిధ్యభరిత అనుభూతిని అందిస్తుంది. స్వతంత్ర భారతదేశం కోసం పోరాడిన ఈ ముగ్గురువి వేటికవే విభిన్న దృక్కోణాలైన సమర్థనీయమైనవిగా అనిపిస్తాయి. ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. దేశ నిర్మాణం, ఆచరణాత్మక డిమాండ్ల మధ్య చిక్కుకున్న నాయకుడి అంతర్గత సంఘర్షణ నెహ్రూ పాత్ర చిత్రణలో తెలుస్తుంది. మహమ్మద్ అలీ జిన్నాలోని అహం, ఆశయం, తెలివిని నటుడు అరిఫ్ జహారియా చక్కగా చూపించాడు. సర్దార్ పటేల్గా రాజేంద్ర చావ్లా, లియాఖత్ అలీ ఖాన్గా రాజేష్ కుమార్, లార్డ్ లేడీ మౌంట్ బాటెన్గా కార్డెలియా బుగేజా మెరుస్తారు. మలిష్కా మెండోన్సా, సరోజినీ నాయుడుగా కనిపిస్తారు. ఈ సిరీస్ 1940ల నాటి భారతదేశానికి అద్దం పట్టింది. పునర్నిర్మించిన వైస్రాయి హౌస్ లేదా కాంగ్రెస్ కార్యాలయాలు, ఇలా ప్రతి ఫ్రేమ్ సమగ్ర పరిశోధనను ప్రతిబింబిస్తుంది. కథాకథనాలను భావోద్వేగభరితంగా అందించడంలో అద్వానీ దర్శకత్వ ప్రతిభ ఆకట్టుకుంటుంది. భారతదేశ స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన ఇతర చిత్రీకరణల మాదిరిగా కాకుండా ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ను 1944-47 మధ్య కీలకమైన సంవత్సరాలకు దాని పరిధిని కుదించింది. ఇది గాంధీ జిన్నా చర్చలు, విభజనకు దారితీసినటువంటి సంఘటనలపైనే దృష్టి పెట్టింది. రాజకీయ కుతంత్రాలు, సైద్ధాంతిక వైరుధ్యాలు, తెర వెనుక చర్చలను చక్కగా చూపించారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.